నామినేషన్ల పర్వం కొద్దిసేపటి క్రితం ముగిసింది. వాటితో నామినేషన్లకు గడువు ముగియడంతో చివరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరగనుంది. అలాగే ఈ నెల 29తో నామినేషన్లు విత్డ్రా కార్యక్రమం ముగియనుంది. మే 13న పోలింగ్ కార్యక్రమం, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు దాఖలు చేయగా లోక్సభ స్థానాలకు 600 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 600 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇవాల్టితో నామినేషన్లకు గడువు ముగియడంతో చివరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరగనుంది. అలాగే ఈ నెల 29తో నామినేషన్లు విత్డ్రా కార్యక్రమం ముగియనుంది. మే 13న పోలింగ్ కార్యక్రమం, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు దాఖలు చేయగా లోక్సభ స్థానాలకు 600 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 600 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సుమిత్ర, తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ, అలానే తెలంగాణలో లోక్సభకు సంబంధించినటువంటి తొలి అంకం ఎన్నికల్లో ముగిసిందని చెప్పొచ్చు. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇక స్క్రూటినీ తర్వాత 29 వరకు కూడా విత్డ్రాలకు గడువు ఉంది. సో ఈసారి సాధారణ ఎన్నికలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. చాలా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేతలకే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతోపాటుగా 25 ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక నామినేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా దాదాపు 175 స్థానాలకు 4,000కు పైగా ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో కూడా 700కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక పూర్తి లెక్కలు రావాల్సి ఉంది. ఇక తెలంగాణలో కూడా మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈసారి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతి నియోజకవర్గంలో కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలోనే అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. సో మొత్తంగా ఇక్కడ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ 570కి పైగా నామినేషన్లు ఇప్పటి వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా నామినేషన్లు ఘట్టం పూర్తయినటువంటి నేపథ్యంలో ఎవరెవరు బరిలో ఉన్నారు, ఎలాంటి
అభ్యర్థులు ఈసారి రంగంలోకి పార్టీలు దించాయి. దిగినటువంటి అభ్యర్థుల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటికి సంబంధించి కూడా మనతో పాటు మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తాం. ముందుగా ఇక్కడ నామినేషన్లకు సంబంధించి కూడా ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి నవీన్ చెప్పండి, ఏంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం నామినేషన్ ఘట్టం పూర్తయింది. ఎంతమంది బరిలో ఉన్నారు ఈసారి? ప్రధాన పార్టీల నుంచి కూడా ఎవరెవరు అభ్యర్థులు